మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునుగాక. అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ఆత్మీయ యాత్ర దీవెనకరంగాను అట్లాగే కుటుంబపరమైన పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మన దేవుడు బాహును చాపి దీవించగలిగిన వాడు. ఆయన చేతి నీడలో మనం ఉన్నంత కాలం తప్పకుండా ఆయన బాధ్యతగా కృప వెంబడి కృప అనుగ్రహించి నడిపించగలిగిన వాడు. చాలాసార్లు మన పిల్లల జీవితాన్ని గురించి మన గురించి స్థిరం లేకుండా బ్రతుకుతుంటే వేదన పడుతూ ఉంటాం. ఇప్పుడు స్థిరంగా ఉండాలని కోరుకుంటాం. అంటే వ్యాపార పరంగా కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, లేదు ఉద్యోగపరంగా కానీ, ఏదైనా కానీ స్థిరం లేకపోతే అతన్ని సమాజం తేలిగ్గా చూస్తుంది. మనం కూడా మన పిల్లలు స్థిరమైన కార్యక్రమంలో స్థిరపడకపోతే మనం ఎంత వేదన పడుతూ ఉంటాం. చాలాసార్లు ఈ పనిలో నా పిల్లోడు స్థిరపడతాడు, ఈ వ్యాపారంలో స్థిరపడతాడు అని అనుకుంటాం. కానీ క్షణభంగరమైన జీవితంగా మారుతుందిగా. మరి ఇలాంటప్పుడు మనం స్థిరపడాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు కోరుకునేది ఆ కుట్రము అల్లకల్లం లేకుండా ప్రశాంతంగా స్థిరపడి సాగాలండి అంటున్నాంగా. మన ఆరోగ్య విషయంలో కూడా స్థిరంగా ఆరోగ్యం ఉండాలని కోరుకుని మందులు మింగుతున్నాంగా. స్థిరంగా ఉండాలని చెప్పి మన బాంధవ్యాన్ని కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నాంగా. దీనంతటికీ నేను ఒక్క మాట చెప్పాలి. కీర్తనాకారుడు రాసిన 99వ కీర్తనలోని 4వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. యథార్థతను బట్టి నీవు న్యాయము ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. అలా చదువుతానండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరుచుతున్నావు. అంటే ఒక వ్యక్తిని ఎప్పుడు స్థిరపరుస్తాడు దేవుడు? మనమేమో స్థిరపడాలి అని ప్రయత్నాలు చేస్తాం, అంతా అస్థిరమవుతుంది. క్షేమంగా రేవు చేరాలని పడవెక్కుతాం, కానీ అల్లకల్లోలం అవుతుంది పడవ మధ్యలో. కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటే సరిచేయబడాలని ఆరాటపడతాం, కానీ కొన్నిసార్లు అది సాధ్యం కాదుగా. మరి స్థిరం ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తిని దేవుడట బాగా పరిశీలనిస్తాడట. ఇతడు న్యాయాన్ని ప్రేమిస్తున్నాడా, న్యాయంగా నడవాలని ఆశపడుతున్నాడా, న్యాయం కొరకు నిలబడుతున్నాడా, యథార్థతను విడిచిపెట్టి తన స్వార్థం కొరకు బ్రతుకుతున్నాడా అని గమనించి ఎప్పుడైతే మనిషి న్యాయంగా బ్రతకాలని కానీ న్యాయాన్ని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలని కోరుకుంటే దాసునైనా రాజునైనా ఆయన స్థిరపరచడం మొదలు పెడతాడు. అంటే నీలో యథార్థత ఉండాలి, నీకు న్యాయాన్ని ప్రేమించే మనసు ఉండాలి. ఈ ఉన్న రోజున ఎవరో నిన్ను స్థిరపరచక్కర్లా, దేవుడే నిన్ను స్థిరపరిస్తే నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ క్షేమం ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. మరో విషయం కూడా జ్ఞాపకం చేస్తాం. పరిస్థితులు యోసేపు జీవితంలో క్షణానికి ఒక విధంగా మారుతూ వచ్చాయి. రంగు వస్తువుల్లో కొంతకాలం ఉన్నాడు. రంగు దుస్తులు పోయాక ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లు లేని గోతులోకి వెళ్ళాడు. అక్కడి నుండి అమ్మకానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఓ రకంగా చెప్పాలంటే శ్రమల పాలవుతూ వచ్చాడు. కానీ అతని జీవితంలో ఇన్ని జరిగాక ఆధారంగానే నిరీక్షణగానే ఉంటుందా? ఇంకా నాకేం మంచి రోజులు వస్తాయి అనే ఆ ఆలోచన కలుగుతుందిగా. కానీ అతనిలో దైవ దర్శనం ఉంది. అన్నిటికంటే విశేషంగా ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్న యథార్థత వదిలిపెట్టల. నా దేవుడు న్యాయకర్త, నేను ఆయన బిడ్డను, న్యాయాన్ని నేను ప్రేమిస్తానని అనుకున్నాడు. దాని కొరకు ప్రయాసపడ్డాడు. అతన్ని స్థిరపరిచి రాజరకం తీసుకుని వెళ్ళి సింహాసనం మీద స్థిరపరిస్తే అక్కడున్న రాజు ఏమో డమ్మీ క్యాండిడేట్ అయ్యాడు. దేవుని అభిషేకం చేత నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడిని శక్తిగల వ్యక్తిలాగా అభిషేకించాడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు కదా. మరి ఈ రోజున దేవుడు నీకు స్థిరత్వం కలుగ చేయాలి అని నేను కోరుకుంటున్నా. ఆరోగ్య విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, నీ ఆత్మీయ జీవితంలోనైనా, భక్తిపరమైన పరుగులోనైనా, నీ కలిగిన ఏదైనా దేవుడు నిన్ను స్థిరపరిస్తే భక్తిలోని జారి పడవగా, భక్తిలో నుంచి ఒరిగిపోవగా ప్రభువును హత్తుకుంటావు, అంతం వరకు నిలవగలుగుతావు. నీ కుటుంబానికి క్షేమం కూడా స్థిరంగా ఉంటుంది. అట్టి కృప మీకు కలగాలని
నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. ప్రభువా, ప్రతి కుటుంబంలో అల్లకొల్లలో ఎక్కువ అవుతుంది, అస్థిరం ఊరేగుతుంది, నెమ్మది లేక మనుషులు గందరగోళంలో చిక్కుబడి ఉన్నారు. ఒక్కసారి బిడ్డలను కనికరించవా? ఏ విషయాల్లో అలజడిలో ఉన్నా స్థిరత్వానికి తీసుకుని రండి. ప్రశాంతత దయచేయండి. వారి క్షేమం స్థిరంగాను, ఆరోగ్యం క్షేమంగాను, భక్తి స్థిరంగాను, ప్రేమ స్థిరంగాను, ఐక్యత స్థిరంగా ఉండే కార్యం చేసి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. బిడ్డ పాపలను దీవించండి. చదువుల్లోనూ, ఉద్యోగ విషయంలోనూ, వివాహ విషయాల్లో కార్యం చేయండి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవెనకరంగాను, కుటుంబానికి రక్షణ కలిగే భాగ్యం దయచేసి మీరు మహిమ పొంది పేరు పేరున బిడ్డలను దీవించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.